ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమారుది తెలిపింది. ఇక 31 జిల్లాల్లో 565 మండలాల్లో 2 విడతల్లో 5749 ఎంపీటీసీ 656 జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందన్నారు. ఇవాల్టి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు పోలింగ్ రోజు సాయంత్రమే వెల్లడిస్తామని ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూలు 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది.